బట్ ఇన్ని డేస్ తర్వాత ఇట్స్ లైక్ హౌస్ వైఫ్గా అన్ని రకాలు చూసుకుంటే ఇట్స్ లైక్ ఐ కెన్ సీ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇట్స్ లైక్ చూస్తూ ఫ్యామిలీని చూస్తూ దిస్ ఈజ్ మై అచీవ్మెంట్ అనేది ఒక హౌస్ వైఫ్గా కానివ్వండి లైక్ అన్నిట్లో. సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇప్పుడు చూడండి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్స్ కానివ్వండి, నదియా గారి క్యారెక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు మూవీస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఏదన్నా ఎప్పుడన్నా అనిపించిందా ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండే? నాకు ఆ థాట్ దాకా నాకు అసలు వెళ్ళదు. నాకు ఎప్పుడు కొంచెం ఫ్యామిలీ ఇది అంటే మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే వీళ్ళు ఏంటి ఆ థాటే ఎక్కువ ఉంటుంది. అసలు మా ఇంట్లో ఇప్పుడు రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఎక్కడైనా ఒక 2 days 3 days ఉంటాను, తర్వాత నాకు హోమ్ సిక్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంతైనా వాళ్ళు గ్రోనప్ అయినా కూడా మనకి అది చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా చేసి అలవాటు అయిపోయి అది చాలా మిస్ చేస్తాను నేను. అదొక రీజను. ఇంకా అందుకని నేను ఇంకా అదంతా ఏం ఆలోచించలేదు నేను మూవీస్ అని. ఆ థాటే నాకు రాదు యాక్చువల్గా. అందరి లైఫ్లోనూ వచ్చింది కోవిడ్ దట్ హిట్. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ టైం అయ్యింది, లైక్ నో మేడ్స్ ఇది అయ్యింది. సో ఆ టైం మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేసింది? బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉండింది కూడా? బెస్ట్ మూమెంట్స్ అయితే ఈయన చాలా పనులు చేశారు ఇంట్లో. ఎప్పుడు షూటింగ్ అని బిజీగా ఉండే శ్రీకాంత్ గారితో చాలా గార్డెనింగ్ అన్ని. ఇంకా అంటే ఒక్కొక్కళ్ళు పిల్లలు కూడా ఎవరి కాళ్ళు గ్రూమ్ చేయడం, ఇది గ్రూమింగ్ అది ఇది అని, ఇంకా ఎవరి కాళ్ళు మాపింగ్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో దిగి. కానీ ఇట్ వాజ్ ఒక రకంగా అయితే అందరు ఫ్యామిలీ ఒక దగ్గర ఉండేటట్టుగా అది కూడా ఉండింది. బట్ ఎప్పుడు రాదు జనరల్ అలా ఉండదు కదా అసలు. అంటే ఎవరికి వేరే ఏం పని లేదు అసలు. స్కూల్స్ లేవు, షూటింగ్స్ లేవు, ఆఫీస్ లేవు, ఏమీ లేకుండా అందరూ ఒక అంటే లైక్ మీ టైం ఇది అందరూ కలిపి ఇది చేసుకోవటం అనేది ఉండింది కదా, అది బాగుండింది అసలు కొంచెం. బట్ అయినా ఇట్ వాస్ క్వైట్ ఫియర్సీ. మై గాడ్ నిజంగా అసలు ఇట్ గేవ్ us లైఫ్ ఇంపార్టెన్స్. అంటే ఇంకా అంటే నేచర్ ఒక ఇది గనక అది చేసిందంటే గనక ఇంకా డబ్బులు లేదు, ఏమి లేదు, మీకు ఎవరైనా ఒకటే అనేది ఆ నేచర్ అనేది ఆ టైంలో మనకి అది తెలిసిందనమాట అసలు.